హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. ప్రభాస్తో కియారా, భారతీయుడు 2 పాటల హంగామా మొదలైంది. మరోసారి దొంగ పోలీస్గా రవితేజ, అజిత్ సరసన శ్రీలీల. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సమరాన్ని. మంది ప్రజాహిక దేశం. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. డబ్బుకి మద్యానికి ఎవ్వరూ అమ్ముడుపోకూడదు. ఓటుని చక్కగా వినియోగించాలి. ఓటు పవిత్రమైనది. అది ఒక ఆయుధం. ప్రజాస్వామికంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి ఒక గొప్ప ఆయుధం. అది మర్చిపోకండి. అందుకని ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఈ మే 13న మన రాష్ట్రంలో అసెంబ్లీకి అలాగే పార్లమెంట్లకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో నేను ఓటేస్తున్నాను. మీరందరూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోండి. మన భారతదేశాన్ని భవ్యమైన భారతదేశంగా తీర్చిదిద్దుకుందాం. ఓకేనా? ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. ప్రభాస్తో కియారా సలార్ 2ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జూలైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. రెండో భాగంలో మరికొన్ని అదనపు ఆకర్షణలు ఉంటాయని, అందులో భాగంగా మరో కథానాయకిని ఎంపిక చేయడంపై చిత్ర బృందం దృష్టి పెట్టినట్టు సమాచారం. తొలి భాగంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటించిన సంగతి తెలిసిందే. సలార్ 2లోనూ ఆమె పాత్ర కీలకం. అయితే శృతితో పాటు కియారా అడ్వాణీ కూడా రెండో భాగంలో ఓ కీలక పాత్రని చేయనున్నారని తెలిసింది. ఈ సినిమాలో ప్రత్యేక గీతంలోనూ కియారా ఆడి పాడనున్నారనే కథనాలు వెలుగులోకి వచ్చాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోమ్ బలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న చిత్రం ఇది. వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకి రానుంది. భారతీయుడు 2 పాటల హంగామా మొదలైంది. ఈ వేసవిలో అగ్రతారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. పుష్ప 2 మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. విడుదల తేదీపై స్పష్టత రాకపోయినా ఆయా సినిమాలు మే నెలని ప్రచారం కోసం ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు రచించాయి. వచ్చే నెలంతా కొత్త సినిమాల పాటల హంగామా కొనసాగనుంది. ఇప్పటికే పుష్ప 2 తొలి పాట విడుదల ఖరారైంది. మే 1న ఆ పాట విడుదలవుతోంది. త్వరలోనే భారతీయుడు 2 తొలి పాటను కూడా విడుదల చేయనున్నారు. దేవర, డబుల్ స్మార్ట్ తదితర సినిమాలు పాటల హంగామాని షురూ చేయనున్నట్లు సమాచారం. ఆసక్తికరమైన కలయికల్లో రూపొందుతున్న సినిమాలు కావడంతో ఆయా పాటలపైన కూడా భారీ అంచనాలు ఉన్నాయి. భారతీయుడు 2 విడుదల జూన్లో అని ఇదివరకు చిత్ర బృందం ప్రకటించిన తేదీ ఎప్పుడనేది స్పష్టత లేదు. అయితే ఈ సినిమా విడుదలలోపు తొలి భారతీయుడు రిలీజ్గా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం. మరోసారి దొంగ పోలీస్గా రవితేజ. హీరో రవితేజ మరోసారి దొంగ పాత్రలో కనిపించనున్నారా అంటే అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. దొంగోడు మూవీలో దొంగగా, విక్రమార్కుడు సినిమాలో దొంగ పోలీస్గా నటించారు రవితేజ. అలాగే కిక్, దొంగల ముఠ, దరువు, కిలాడి, టైగర్ నాగేశ్వర లాంటి సినిమాల్లో చోరుడి పాత్రలు చేసి ప్రేక్షకుల్ని అలరించారు ఆయన. తాజాగా మరోసారి దోచుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారట. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నారు రవితేజ. ఆ తర్వాత జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారట. రవితేజ, అనుదీప్ కాంబినేషన్పై ప్రస్తుతానికి అధికారిక ప్రకటన రాకున్నా కొన్నాళ్లుగా ఈ కాంబినేషన్పై వార్తలు వస్తున్నాయి.
వీరి కలయికలో రానున్న సినిమాలో రవితేజ దొంగ పోలీస్గా కనిపిస్తారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. రవితేజ కామెడీ టైమింగ్ని దృష్టిలో పెట్టుకుని తనదైన శైలిలో ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ కథని సిద్ధం చేశారట అనుదీప్. అజిత్ సరసన శ్రీలీల అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడి పాడటానికి సిద్ధమవుతోంది. గుడ్ బ్యాడ్ అగ్లీ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అజిత్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీలది ముఖ్య కథానాయక పాత్రని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే దీన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చే ఈ చిత్రం జూన్లో సెట్స్ పైకి వెళ్ళనుంది. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.